మీరు పెడతారా? షేడ్ కూడా ఇది క్రిమ్జన్. ఓకేనా, ఇది క్రిమ్జన్. దీంట్లోనే మనము కొంచెం పర్షన్ బ్లూ కూడా ఇవ్వండి. ఇది అదే, ఇది బ్లాక్ 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 పర్షన్ బ్లూ కూడా కొద్దిగా ఓపెన్ చేయండి. ఇది మీరు ఆల్రెడీ మీరు ఇది తెలుసు మీకు, ఇది ఏం కలర్ అనేది. ఇది అవుట్లైన్. ఎప్పుడు కానీ ఇది లైట్గా చేసుకోవాలి. ఇది లైట్గా చేసుకున్నాక అప్పుడు దీంతో ఇట్లా చేసేసుకొని కింద కనిపిస్తూ ఉంటాయి లైన్స్, మనకి చాలా లైట్గా కనిపిస్తాయి. ఇక్కడ మేడం ఉంది చూసారా, ఇట్లా కనిపిస్తున్నప్పుడు అప్పుడు దీంతో మనము అవుట్లైన్స్ ఇచ్చుకోవాలి. ఇట్లా అదే లైన్ మీద మళ్ళీ లైన్, అదే లైన్ మీద మళ్ళీ లైన్స్ ఇచ్చుకోవాలి. ఎందుకు రాదు? పాయింట్ మామ ఎలా తిప్పేది, కలర్లో టూ నెంబర్ బ్రష్ అనేది ఇది ఎక్కడ కరెక్ట్గా వస్తుందో అక్కడికి దీన్ని కూడా ఇట్లా వేసేసుకుంటుంది. ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. మళ్ళీ ఒకసారి కొంచెం పలుచగా చేస్తే సో ఇది కూడా ఏం చేయాలి అంటే ఇట్లా జస్ట్ ఇట్లా వేసుకోవాలంతే. ఇంత మొండిగా ఉండకూడదు, ఎప్పుడు ఇట్లా షార్ప్ తీసుకొని రావాలి. ఇంత ఎక్కువ వేయకూడదు, జస్ట్ లైట్గా వేసుకోవాలంతే. ఇప్పుడు వాష్ చేసేస్తాను. నాకు క్లాత్ ఒకటి ఉంటే ఇచ్చేసే, క్లాత్ ఇచ్చేసే నాకు. ఇప్పుడు ఇది వర్మీలియన్. ఇప్పుడు ఓకేనా, ఈ వర్మీలియన్లో మీరు ఏదైతే ఇది క్రిమ్జన్. సో ఈ క్రిమ్జన్లో కొంచెం ఒక డాట్ కలిపాను. చూసుకోండి మరి, మీరు ఇంత కలుపుతారు చూడు, ఇంత బ్లూ ఇంత ఉండాలి అంతే. ఇలా ఇంత ఉండాలి, ఇంత వాటరీగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇలా తీసేసి లైట్, వెరీ గుడ్ రాను, చాలాసేపటికి వేసావు లైట్. ఇప్పుడు ఈ సైడ్స్ చూడండి, ఇలా చేయాలి. ఓకే, ఈ సైడ్ కూడా ఇలా చేయాలి, టూ సైడ్స్. ఇది కూడా ఇట్లా వాటరీగా ఇలా. గ్రేప్ కలర్ వచ్చింది, చీర కుచ్చి వచ్చినట్టు వచ్చింది. ఇలా చేయాలి. మీరంతా వాటరీగా ఇట్లా తీసుకొని ఇలా చేతితో ఇట్లా అనుకొని ఇలా చేయండి. సెంటర్లో పెట్టేస్తే రెండు సైడ్లు అట్లా చేయకూడదు, కరెక్ట్గా. నో షార్ట్ కట్లకి వెళ్ళకు, అర్థమైందా? ఎందుకంటే కరెక్ట్గా రావాలి కాబట్టి. ఇలా ఇది ఫస్ట్ కోట్. ఇంకోటి వేసుకో. వేరే వాళ్ళ బుక్లో ఏడవక, ఇంకోటి వేసుకో. నేను వేసింది నీకుంటుంది గుర్తుగా. ప్రాక్టీస్ కూడా అవుతుంది. ఇది నేను పైన చేయను. వెరీ గుడ్. ఈ పైనది ఎలా తిప్పాలని అప్పుడు ఎట్లా తెలుస్తుంది? సేమ్ కలర్ కదా, చేయి తిప్పడమే. ఇక్కడ చూడు, తిప్పడం రాకపోతే చెప్తాను, ఎవరమ్మా ఈజీ అని. ఇలా తిప్పుకో. ఇది వాష్ చేసుకుని ఇది
ఇది బార్డర్ రెడ్ వేసేసాడు. సో ఇలా వేస్తాం. ఇక్కడ కూడా కొంచెం ఇది కూడా కొంచెం ఇలాగా. ఇది ఫస్ట్ కోట్. ఇది ఇది ఎట్లా వేస్తానో ఇటు పక్కది కూడా అట్లాగే తీసుకురావాలి. ఇవి ఇట్లా తీసుకురావాలి. ఓకేనా? ఇవి కూడా ఇట్లా తీసుకురావాలి. ఇప్పుడు ఇది ఫస్ట్ కోట్. వేయద్దు ప్లీజ్ ప్లీజ్ మ్యామ్. తెలీదు మనకి ఇటు సైడ్ పర్ఫెక్ట్ రావాలి కదా. ఇలాగా ఉండాలి కంపల్సరీ. కిందకి వచ్చేయాలి. ఇది సో మళ్ళీ మళ్ళీ వాటర్ వాష్ చేసుకోండి. దీన్ని ఇలా మర్చి చేసుకోండి. బ్లెండింగ్ అంతే ఇట్లాగా. సో ఇది ఫస్ట్ కోట్. ఓకేనా? మళ్ళీ డ్రై అవ్వాలి. డ్రై అయ్యాక మళ్ళీ ఇప్పుడు ఇంకొంచెం